भी काल्पनिक है। पिछले वाले की तरह यह भी इमेजिनेशन में देखिए। इसे कृपया करके दिल पे ना लीजिए, कहीं और लीजिए, और फिर भी ऑफेंड हो गए तो स्टार्ट से डिस्क्लेमर वापस देखिए। थैंक यू। విన్న మీకు అర్థం కాకపోయినా కత్తులు దించేశారంటే మీలో ఇంకా మానవత్వం చచ్చిపోలేదన్నమాట. హలో సబ్రోస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు బొమ్మ చూపిస్తా యూట్యూబ్ ఛానల్. లిటరలీ మ్యాన్, మై బ్రెయిన్ వైల్ వాచింగ్ దిస్ మూవీ ఫ్యామిలీ ఫ్రెండ్లీ. ఇప్పుడే మూవీలో ఫస్ట్ డైలాగ్ వస్తుంది మావా, అండ్ మై ఎగ్జాక్ట్ సిచ్యువేషన్ ఈస్ దట్ ఇన్స్టెంట్ నా హార్ట్ సడన్ గా అయిపోతున్నట్టు అనిపించింది. ఇట్స్ అ కైండ్ ఆఫ్ కార్డియాక్ షాక్. బ్రెయిన్ పనిచేయట్లేదు, షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్, డిజీనెస్. మెడికల్ టర్మినాలజీలో ఈ సిచ్యువేషన్ ని డాడీ బాడీ అంటారు. ఆల్మోస్ట్ ఇది నా లైఫ్ ఎండేమో అనే ఫీలింగ్. ఓపెనింగ్ లో సీఎం వాటర్ తాగి పడిపోతాడు. నిజంగా వాటరేనా అది? కొంపతీసి ఫిలిం చూసి కట్ట పడిపోయాడా? నో నిజంగానే చూసాడేమో. డౌట్ అంతే. కట్ చేస్తే సీఎం ని బ్రీత్ హాస్పిటల్ జాయిన్ చేస్తారు. ఇప్పుడు హీరో ఎన్సీకి ఎంట్రీ. దన్నారా దోత. హిజ్ నేమ్ ఈజ్ అభి అండ్ సీఎం కొడుకు. నాన్నకు ప్రేమతో సెక్యూరిటీ మొత్తాన్ని దాటి హాస్పిటల్లోకి వెళ్ళాలి. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? సెల్ఫ్ యాక్సిడెంట్ చేసుకుంటాడు. ఎంతకీ దేన్ని గుద్దాడు? ట్రాఫిక్ బ్యారికేడ్ నా? కథలోకి వెళ్లే ముందు మ్యాగీ కన్నా ఫాస్ట్ గా ఫ్లాష్ బ్యాక్ చెప్తా వినండి. సీఎం కి 2 వైఫ్లు, అందులో ఒక వైఫ్ సన్ అభి అండ్ ఇంకో ప్రెజెంట్ వైఫ్ కి అభి అంటే నచ్చదు. అండ్ అభికి ఒక సిస్టర్ కూడా ఉంది. ఇప్పుడే హీరోయిన్ ఏసీ కడలి ఎంట్రీ. సడన్ గా 3rd ఇయర్ లో ఎంబీబీఎస్ వదిలేసి వెళ్ళిపోయావు కదా? అంటే డిగ్రీ సర్టిఫికేట్ కూడా లేదా మనోడికి? అభి, నేను కడలి, మనం క్లాస్మేట్స్. ఇదే బ్రీత్ హాస్పిటల్స్ మెడికల్ కాలేజ్ 2008 బ్యాచ్. గుర్తుపట్టావా? 2008 బ్యాచ్ అంటే మూవీ ప్రకారం అతని ఏజ్ 33. ఎంత చిన్న వయసు, ఎంత కష్టం వచ్చి పడింది. ఆ తర్వాత కడలితో చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేస్తా. ఎనీ లవ్ ఫెయిల్యూర్? నో టైమ్ టు లవ్. ఇంపార్టెంట్ చీదినా. ఎలాగోలా కడలి 8 కట్ దొబ్బేసి సీఎం రూమ్ లోకి వెళ్తాడు. ఇక్కడ సీఎం కూతురు, ఇక్కడ ఎవరు లేరమ్మా. అప్పుడే హెడ్లైన్స్ ఏంటో తెలియని న్యూస్ ఛానల్ అయిన TV69 లో సీఎం కేస్ షీట్ రిలీజ్ చేస్తారు. అందులో 415 కి సీఎం కి ఫిట్స్ వచ్చాయి అన్నారు. కానీ ఆ షీట్ ఫేక్. సీఎం కి ఫిట్స్ రాలా. ఎందుకంటే 416 కి అభి సీఎం రూమ్ లోనే ఉన్నాడు. అన్ఫార్చునేట్లీ మార్నింగ్ 4:15 AM కి సీఎం గారికి మైల్డ్ కన్వల్షన్స్, అవే ఫిట్స్ లాంటివి వచ్చాయి. నో అలా జరిగి ఉండదు. డౌట్ అంతే. ఓకే, బ్యాక్ టు స్టోరీ. అభి వాళ్ళ స్టెప్ సిస్టర్ కి కాల్ చేసి కాల్ చేసి కేస్ షీట్ రాసిన డాక్టర్ డీటెయిల్స్ కొనుక్కొని ఆ డాక్టర్ కోడ్ కి మైక్ ని సెట్ చేసి సీసీ కెమెరాస్ పనిచేయట్లేదా, ఇంటెలిజెంట్ గా ఓ మెసేజ్ సెండ్ చేస్తాడు. ఏమనంటే, అక్కడ లేకుండా ఎందులో రాసావు అని. ఓకే, డాక్టర్ పానిక్ అయ్యి సోనిక్ స్పీడ్ లో కుర్చీ తాత చైర్మన్ దగ్గరికి వెళ్ళి ఎర్లీ మార్నింగ్ నెంబర్ 1 యారీ తాగి పడిపోతే కరెక్ట్ గా 4:15 కి RMO నుండి మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ లో 4:15 కి సీఎంస్ కి ఫిట్స్ వస్తే నేను చెక్ చేశాని ఉందంట. సో అదే కేస్ షీట్ లో రాశాడంట. ఇప్పుడే ఆయిషాని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఎథికల్ హ్యాకింగ్ టాపర్ హైయెస్ట్ ప్యాకేజ్ ఆఫ్ ద డికేడ్ ఆఫర్ మెయిన్ కంపెనీ ఫైర్ వాల్ క్రాకర్ ని కడలి చైర్మన్ కి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అప్పుడే చైర్మన్ కేస్ షీట్ రాసిన డాక్టర్ మార్నింగ్ నెంబర్ 1 యారీ వేసే సీన్ ని సీసీ క్యామ్ నుండి డిలీట్ చేయమంటాడు. ఏంటి సీసీ పనిచేస్తుందా? డిలీట్ అయ్యే లోపు ఆ 6 సెకండ్ వీడియో అభి చూసేశాడు. అందులో టాటూ ఉన్న సమ్ కింగ్ ఫిషర్ హార్డ్ డ్రింక్ లో మత్తు మందు కలిపేశాడు. ఇక RMO ఎందుకలా మెసేజ్ చేశాడని కలుద్దాం అనుకుంటాడు. కానీ తెలిసింది ఏంటంటే RMO ఫోన్ ఎవడో దొబ్బేశాడని. ఎవడో కాదు, ఆ టాటూనా కొడుకే. ఎలా తెలిసిందంటే అభి సీసీలో చూశాడు. విఐపిని జాయిన్ చేసిన అంత పెద్ద హాస్పిటల్లో ఎల్లార్లు సీసీ అంటే ఎవడెల్లో చేస్తున్నాడు రా. ఈలోపు సెట్ చేసిన మైక్ నుండి ఓ వాయిస్ వింటాడు. కానీ అది డాక్టర్ది, కౌశిక్ది.
ఆ గొంతు కోసం అభి కౌశిక్ ఇసుక నీతికినట్టు ఎదుగుతాడు. అమేజింగ్ ట్విస్ట్ ఏంటంటే ఆ గొంతు కూడా ఆ టాటూ గాడిదే. ఎస్, మళ్ళీ సీసీలో చూస్తాడు సచ్చినోడు. ఏం చూసాడంటే ఆ ఆర్ఎంఓ ఫోన్ దొబ్బేసి డాక్టర్ కి మెసేజ్ చేశాక ఓ రూమ్ కి వెళ్లి ఓల్డ్ కంప్యూటర్ లో ఒక ప్రింట్అవుట్ తీస్తాడు. ఆ కంప్యూటర్ పాస్వర్డ్ ఇందాక ఆ వాయిస్ లో విన్న పాస్వర్డ్ ఒక్కటే. ఆ కంప్యూటర్ ని ఓపెన్ చేసి ఏంటో కూడా అర్థం కాకపోయినా Day 13 అన్న డాక్యుమెంట్ ని పిక్ చేస్తాడు. అండ్ ఆఫ్టర్ 1 week సేమ్ రిపోర్ట్ డాక్టర్ ప్రెసెంట్ కేస్ షీట్ గా వస్తుంది. ఇప్పుడే తల నొప్పి ఫర్ ఏ రీజన్ ఒక సాంగ్ వెయిట్ పాజ్ బోర్డుపై LAUDA ప్లీజ్ సబ్స్క్రైబ్. ఆ తర్వాత ఓ ఫారిన్ జూనియర్ MBBS స్టూడెంట్ కి క్లాస్ తీసుకుంటాడు మనోడు. నీకు MBBS సర్టిఫికేట్ ఉందా? మరెందుకురా నీకు? అప్పుడే అతన్ని టాటూకి మీనింగ్ అడుగుతాడు. మీన్వెల్ గూగుల్ ట్రాన్స్లేట్ పోతారా పోతా, నా వల్లనే ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా. అండ్ దట్ టాటూ మీన్స్ హల్లెలూయా. సో క్రిస్టియన్ డాక్టర్స్ పై కాన్సన్ట్రేట్ చేస్తాడు. థామస్ అంటే క్రిస్టియనా? డాక్టర్ టి సుందరం అంటే ఆయనే కదా సార్, థామస్ సుందరం పాథాలజీ డిపార్ట్మెంట్. టి సుందరం అంటే థామస్ సుందరమా? ఆయన చేతి మీద టాటూ ఉంటుందా? ఓకే యా, ఫైనల్లీ పట్టేశాడు. కానీ అతని పాపాలు వాళ్ళ కూతుని హెల్త్ కండిషన్ ని ఎఫెక్ట్ చేస్తున్నాయేమో అనుకుని గిల్ట్ తో డాక్టర్ సూసైడ్ చేసుకుంటాడు. సూసైడ్ చేసుకునే ముందు ఓ డైలాగ్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ అగైన్ మళ్ళా నా మనసులో ఉన్నది చెప్తుంది. జీసస్ కూడా క్షమించరాని క్రైమ్ చేసావే మనము, మనందరికి శిక్ష తప్పదు సార్. ఈరోజు నేను, రేపు మీరు పరలోకమున ఉన్న ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి. నేను చేసిన పాపములకు పాప పరిహారం చేసుకొందును తండ్రి. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. బ్రీత్ హాస్పిటల్లో ఏదో మ్యాజిక్ జరుగుతుందని గ్రహించిన హ్యాకర్ పాప ఆయిష యొక్క చాచా అయిన ఓ ఇన్వెస్టిగేట్ జర్నలిస్ట్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓ 5 మనుషులున్న డాక్టర్ టీం 5 years గా 3 VIP కాంట్రాక్ట్ కిల్లింగ్ చేసింది. 4th CMA, అది కూడా డెత్ స్ట్రక్చర్ మైండ్ మ్యాప్ వేసుకుని మెడిసిన్స్ వాడి నేచురల్ గా బ్రెయిన్ డెడ్ చేసి అమ్మహా అంటే సాహసం అనే చెప్పాలి. ఇది తెలిసిన జర్నలిస్ట్ ని కూడా అపాస్యం కిరికిరి అంటే మళ్ళా సాహసం అనే చెప్పాలి. ఆయన హాస్పిటల్కి వచ్చేసరికి ఆయన డెత్ స్ట్రక్చర్ రెడీగా ఉంటుంది. అక్కడి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం సార్, టిల్ డెత్. ఇంక చెప్పండి, అంబులెన్స్ పక్క స్ట్రీట్ లోనే వెయిట్ చేస్తా ఉంటది. వాళ్ళు గుండె పట్టుకొని పడిపోగానే పిక్ చేసుకుని హాస్పిటల్లో ఆర్డర్ని డెలివరీ చేస్తుంది అని. గారు పడిపోక ముందే కోర్టు బయట బ్రీత్ హాస్పిటల్ అంబులెన్స్ అక్కడే వెయిట్ చేస్తాందంట. వాళ్ళ డెత్స్ అన్ని అనలైజ్ చేసి సీఎం డెత్ Day 24th జరిగిద్ది అని డిసైడ్ అవుతాడు ఏబి. ఇప్పుడే అర్ధ భాగపు అక్షరాల ఆ ఇంటర్వెల్ బోర్డు పడింది. ఈ చిత్రవద నేను భరించలేమో, సోది లేకుండా ఒక్క ముక్కలో చెప్పేస్తా. సీఎం ని మర్డర్. వై అంటే సీఎం డిసైడ్స్ ఫ్రీ వైద్యం. అది నచ్చని ఓ కార్పొరేట్ హాస్పిటల్ ఓనర్ బ్రీత్ డాక్టర్ టీమ్ కి కాంట్రాక్ట్ ఇస్తాడు. సో ఎలాగో హీరో తప్ప ఎవరు సీసీ కెమెరా చూడరు. సో కడలి అండ్ ఆయిషాతో కలిసి ఆ 5 members ని హాస్పిటల్లోని కిల్ చేసి సీసీలు ఎందుకు చూడర్రా? ఆ ఇంపోస్టర్ గాడు క్రూమేట్స్ తో పాటు ఆడియన్స్ బ్రీత్ కూడా ఆపేసి సీఎం ని సేవ్ చేస్తాడు. ఓకే, లెట్స్ మూవ్ టు ఎండింగ్. నా హాస్పిటల్లో డాక్టర్గా జాయిన్ అవరా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆఫర్ సార్. నీకు డిగ్రీ ఎవడిచ్చాడు రా బాబు? యా, ఈ వీడియోకి ఇంతే గైస్. మన ఛానల్ 0.0001 million కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి చూసుకోమల్లా మన ఛానల్ని లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ దిస్ ఈస్ BC షైనింగ్ ఆఫ్. బై బాయ్.